కాళ్ళల్లో వెయిన్స్ ఉన్నాయి, వారికోస్ వెయిన్స్, లావుగా నరాలు ఉబ్బున్నాయి కాలు ముందు భాగంలోను వెనకాల భాగంలోను. దానివల్లనే కాళ్ళు బరువుగా అనిపించడం అవన్నీ కూడా దానివల్లనే. మన కాళ్ళలో చర్మం దగ్గరగాను లోతుగాను సిర్లు ఉంటాయి. ఆ సిర్లు అనేవి చెడు రక్తాన్ని కాళ్ళ నుంచి గుండెలకి ఊపిరితిత్తులకి తీసుకెళ్ళాలి. కొన్ని కారణాల వల్ల ఈ సిరుల్లో వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల రక్తం పైకి పూర్తిగా వెళ్లకుండా తిరిగి వచ్చి కాళ్ళల్లో ఉండిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కాళ్ళు బరువుగా అనిపించడం, పిక్కలు పట్టేయడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. రెండు కాళ్ళు బరువు అనిపించేస్తాయి. అదే కొంతవరకు వారికోస్ వల్ల ఉంటుంది ఇది. ఓకేనా? సో దీన్ని అలానే వదిలేస్తే మెల్లగా ఐరన్ అనేది వచ్చి చేరుకొని కాలు నిదానంగా రంగు మారిపోయి నలుపు వచ్చేసి గట్టి పడిపోయి కాలు చేసినట్టు అయిపోతుంది. కర్ర తీసి పొయ్యిలో పెట్టి తీస్తే ఎలా నల్లగా అయిపోద్ది అలా అవుతుంది అనమాట. స్టేజ్ 4 అంటాం, లైపోడెర్మటోస్క్లిరోసిస్. దురదలు వచ్చి గిరిన దెబ్బలు తగిన పుండ్లు ఏర్పడతాయి, అది స్టేజ్ 5, స్టేజ్ 6. అలానే రక్తం అనేది గడ్డగట్టి గుండెలకి ఊపిరితిత్తులకి వెళ్లే మార్గంలో అడ్డుపడితే ప్రాణం మీదకి వచ్చుద్ది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాం. ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. ఇప్పుడు మీరు స్టేజ్ చెప్పాలి అంటే సిమ్టమాటిక్ ఉన్నారు స్టేజ్ 3లో అని చెప్పచ్చు. అంటే బయటకు కనిపిస్తేనే వెరికోజ్ అని కాదండి. మనకేంటంటే దమన్లో బీపీ ఉండేదాన్ని మనం హైపర్ టెన్షన్ అంటాం. ఇది సిరుల్లో ఉండే బీపీ అని చెప్పడానికి వీలవుతుంది అనమాట. సరేనా? సో ట్రీట్మెంట్ ఇది వరకు తొడ దగ్గర నుంచి నరాన్ని కట్ చేసి తీసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఒక సూది ద్వారా కాలు నుంచే ఒక వైర్ పంపించి లోపలే కరిగిచ్చేస్తాం నరాన్ని. లేజర్ అంటాము. 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. 2 నుంచి 3 గంటల్లో ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు ఇవ్వడం అనేది ఉండదు. తగ్గాలి అంటే సొల్యూషన్ ఇది, మందులతో తగ్గేది కాదు. ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, సిద్ధ క్రీమ్లు ఏవి కూడా పనిచేయవు. స్టాకింగ్స్ వేసుకుంటే సాక్సులు తొడ వరకు వచ్చినాటి పెరగకుండా ఆపగలుగుతాం తప్పితే వచ్చినాటి పూర్తిగా తగ్గవు.